హలో నమస్తే. జున్నునైతే ప్రిపేర్ చేసుకుందామండి. ఈరోజు జున్ను పాలు చూసారు కదా! ఈ అర లీటర్ అయితే జున్ను పాలు ఉంటాయండి ఈ బాటిల్‌లో. అర లీటర్ జున్ను పాలతో అయితే ఫస్ట్ క్లాస్ అయిన జున్నునైతే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకొని మన ఛానల్‌లో అయితే మనం స్వీట్‌గా చూసి చేసుకొని తినొచ్చండి. చూడండి, ఈ అర లీటర్ పాలు నేనైతే ఒక దేంట్లో చేయాలనుకున్నానో జున్నుని దాంట్లో అయితే మనం గిన్నెలో వేసుకుందాము. ఇట్లా అర లీటర్ పాలకి దాంట్లో మనం నార్మల్ మిల్క్ అనమాట. ఇది మామూలు పాలు ఉంటాయి కదా! అవి మీరు ఏం చేస్తారంటే అర లీటర్‌కి పాలు చక్కెరదానాన్ని బట్టి ఈ అర లీటర్ మిల్క్ పావు కలుపుకుంటారా అనేది మీ ఇష్టము. నేనైతే మాత్రం అర లీటరుకి కొంచెం తగ్గించి కలిపానండి. ఇప్పుడు అర లీటర్ మామూలు పాలకి కొంచెం తగ్గించి కలిపాను. అంటే ఒక పావు కంటే కొంచెం ఎక్కువ కలిపాను అనమాట. దాంట్లో బెల్లం వచ్చేసి ఒక 300 గ్రాముల బెల్లం అయితే వేశాను. అంటే దరిదాపులు ఒక లీటర్ వస్తాయి కదండి, అంటే కొంచెం తక్కువ లీటర్ వస్తాయి. ఆ లీటర్లో అయితే నేనైతే 300 గ్రాముల బెల్లం వేసుకున్నాను అనమాట. కొంచెం స్వీట్గానే ఉంటుందండి, వేసుకుంటే బాగుంటుంది. ఒక స్వీట్ తినాలన్న వాళ్ళు 300 వేసుకోండి, లేదు స్వీట్ తక్కువ తినాలి అనుకున్న వాళ్ళైతే 250 గ్రాముల పావు వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత మిరియాల పొడి కచ్చాబచ్చాగా దంచి వేయండి. అంటే బరకబరకగా ఉండాలన్నమాట, మెత్తగా పాలల్లో మిక్స్ అయిపోకూడదు. బరకబరకగా అంటే పైన చిన్న చిన్న ముక్కలుగా తేలాలి అనమాట, పాలల్లో మిక్స్ అవ్వకూడదు. అట్లాగే ఇలాచీ పౌడర్ అనమాట. ఇలాచీ పౌడర్ కూడా మీరు ఒక్క పావు స్పూన్ వేసుకోండి. ఈ విధంగా వేసుకొని అయితే మొత్తం తిప్పుకోండి. బెల్లము, ఇలాచీ పౌడరు, తర్వాత పెప్పరు, ఇవన్నీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత మీకు జీడిపప్పులు ఇంట్రెస్ట్ ఉంటే జీడిపప్పులు కూడా వేసుకోండి. నేనైతే జీడిపప్పులు వేసాను. జీడిపప్పులను చిన్న ముక్కలుగా కోసి దాన్ని డెకరేట్గా వేసుకున్నాను అనమాట. తింటే నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. మెత్తనైన పదార్థంలో కొంచెం కరకర అంటే బాగుంటుంది కదా. ఇట్లయితే మనమైతే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ గిన్నెని పెట్టుకొని దాని మీద మూత పెట్టి తర్వాత మీరు ఇలా లిట్లు వచ్చేసి 15 నిమిషాలు ఉంచండి. పైన విజిల్ మాత్రం పెట్టకూడదు, పెట్టుకోకుండా ఒక 15 నిమిషాలు ఉంచితే ఇలా చూస్తారు ఎమ్మీగా ఉండే గట్టిగా ఉండే జున్ను అయితే తయారైందంటే తింటే ఉంటుందండి, అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుందో అసలు. చూసారు కదా, ఈ విధంగా కొంచెం చల్లబడినవ్వండి. చల్లబడిన తర్వాత మాత్రమే దాన్ని బయటకు తీసుకోసుకోండి. ఎందుకంటే చల్లబడినాకే మనకు ముక్కలు బాగా వస్తాయి. లేదా మీకు తర్వాత వేడి మీద కొయ్యాలంటే ముక్క అంత పర్ఫెక్ట్గా అయితే రావన్నమాట. ఇప్పుడైతే ఎమ్మి జున్నునైతే తీసుకొని ఈ విధంగా మనం బయటికి తీసిన తర్వాత చూసారు కదా, వావ్!